మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ నిరసన దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే సర్కార్ విజిలెన్స్ దాడులకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్క నిమిషం మేము అందరూ ఆడికి వస్తే బాగోదు. మీరు వచ్చి ఒక మాట కనీసం అసెంబ్లీలో సీఎం గారికి ఇప్పటిదాకా కూడా వినతిపత్రం ఇవ్వలేదు. అసెంబ్లీలో స్పందించలేదు. కనీసం ఇక్కడ ఉన్న కాలేజీల పరిస్థితి ఏంటని కూడా తెలుసుకోవట్లేదు సార్. ఒక్క నిమిషం వచ్చి మాట్లాడితే మేము ఎమ్మటి వెళ్ళిపోతాం సార్. ఒక్క నిమిషం అడగండి. ఒక్క నిమిషం అడగండి. వీళ్ళంతా ఓటర్లే. ఒక్క నిమిషం ఇటు వచ్చి మాట్లాడాలి. అందరు కూడా ఇటు వస్తే ఒక ఫోటో దిగి ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే విద్యార్థుల అమర ప్రాణాలతోటి. కానీ ఏదైతే విద్యార్థుల ప్రాణాలతో ఏర్పడ్డ తెలంగాణలో కనీసం విద్యార్థులకు వేయడానికి స్కాలర్షిప్లు లేక ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంది. ఏదైతే ఎన్నికల ముందు విద్యార్థులకు డిక్లరేషన్ పేరుతోటి కొన్ని హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి విద్యార్థుల గొంతు పైన కాలేసి తొక్కుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఎస్ఎఫ్ఐగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు విజిలెన్స్ దాడుల పేరుతోటి ఈరోజు ప్రైవేట్ కాలేజీల మీద దాడులు చేస్తూ ఉంది. ఈరోజు స్కాలర్షిప్లు అడిగితే మీరు దాడులు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని బ్లాక్ మెయిలింగ్ అనరా? రేవంత్ రెడ్డి అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే బ్లాక్ మెయిల్ ధోరణితోటి కాలేజీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐకి ఖండిస్తున్నాం. ఏదైతే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎల్లా ఏదైతే ఈరోజు కేవలం 100 మంది విద్యార్థులతోనే ముట్టడించాం, కానీ రేపు రాబోయే రోజుల్లో వేలాది మంది విద్యార్థులు కలిసి మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడిస్తా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నా పేరు పట్ల మధు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.